ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప ఫీవర్ నడుస్తోంది. డిసెంబర్ 5న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతోంది ఈ మూవీ. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించారు. పాట్నాలో ట్రైలర్ ఈవెంట్ చేయడం అంటే ఓ సాహసమనే చెప్పాలి. అలాంటిది అత్యంత సునాయాసంగా జరిపి అందరి ప్రశంసలు అందుకుంది మూవీ టీం. అయితే పుష్ప 2 ది రూల్ ట్రైలర్ 24 గంటల్లోనే 44.67 మిలియన్ల వ్యూస్ సాధించిన తెలుగు ట్రైలర్గా రికార్డు సొంతం చేసుకుంది. ఈ ట్రైలర్తో సినిమాపై మరింత హైప్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో అందాల భామ రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో శ్రీవల్లి పాత్ర ట్రాజడీగా ముగుస్తుందని, ట్రైలర్లో దీనికి సంబంధించిన క్లూ కూడా కనిపించిందనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో నిజంగానే పుష్ప 2లో శ్రీవల్లి పాత్ర ట్రాజడీగా ముగుస్తుందా, ప్రేక్షకులను ఏడిపిస్తుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ ట్రైలర్లో అందరి అటెన్షన్ కొట్టేసిన అరగుండు మనిషి గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్యారెక్టర్ చేసిన నటుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. మెడలో చెప్పుల దండ, పెద్ద బొట్టు, చెవులకు బుట్టలు, పెద్ద కళ్ళతో అందరి అటెన్షన్ దక్కించుకుంది ఈ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చేసిన నటుడి పేరు తారక్ పొన్నప్ప. ఇటీవల విడుదలైన దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ భైరా కొడుకు పాత్రలో నటించాడు తారక్ పొన్నప్ప. యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2లో దయా క్యారెక్టర్లోనూ నటించాడు. ఇక తెలుగులో రజాకార్ వంటి సినిమాలో నటించాడు. ఈ క్యారెక్టర్ కోసం తారక్ 50 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు తారక్ పొన్నప్ప. అయితే సినిమాలో ఈ క్యారెక్టర్ చేయకూడని పని ఏదో చేస్తే పుష్ప అతనికి జాతరలోనే గుండు కొట్టించి, చెప్పుల దండ వేయించి, బట్టలు విప్పించి అవమానిస్తాడని ట్రైలర్ను చూస్తే తెలుస్తుంది. అనుమానంలో కూడా నవ్వుతున్న స్టిల్ చూస్తే పుష్ప 2 సినిమాకు ఈ సీన్ చాలా కీలకంగా ఉండబోతోందని అర్థమవుతోంది. సినిమాలో 15 నిమిషాల పాటు సాగే ఈ జాతర ఎపిసోడ్ కోసం దాదాపు 60 కోట్లు ఖర్చు చేశారట. ఇక ఈ సెట్ సీక్వెన్స్ని 2 నెలల పాటు చిత్రీకరించారని సమాచారం. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా జాతర సెట్ వేశారని, దీనికోసం 2000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు నటించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం 15 రోజుల పాటు రిహార్సల్స్ చేశారట. దాదాపు 2.5 ఏళ్ల పాటు షూటింగ్ చేసుకున్న పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమాకు ఇప్పటికే 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలోనే రిలీజ్కి ముందు అత్యధిక బిజినెస్ జరిగిన చిత్రంగా రికార్డు కూడా క్రియేట్ చేసింది. ఇక అల్లు అర్జున్ సినిమాకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుందా, ఉండదా అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే అల్లు అర్జున్ వేరు, మెగా వేరు అంటూ పోస్టర్లు సంచలనంగా మారాయి. సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్న బన్నీకి మెగా ఫ్యాన్స్ మద్దతు అవసరం లేదంటూ వెలిసిన పోస్టర్స్ మాత్రం కలకలం రేపుతున్నాయి. అయితే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లేకపోయినా వైసీపీ ఫ్యాన్స్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా అల్లు అర్జున్కు ఉంటుందని అంటున్నారు. ఇటీవల ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ నాయకుడికి సపోర్ట్ చేయడంతోనే మెగా ఫ్యామిలీ అలాగే అభిమానులు కూడా అల్లు అర్జున్ను దూరం పెట్టారు. కానీ వైసీపీ అభిమానులు అల్లు అర్జున్ సినిమాకు సపోర్ట్ చేయడమే కాకుండా ప్రమోట్ కూడా చేస్తున్నారని తాజాగా ఒక వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీలో నాకు కావాల్సింది 7 కొండల మీద ఉన్న, 7 సముద్రాలు దాటి ఉన్నా పోయి తెచ్చుకునేదే పుష్పగాడి స్టైల్ అంటూ అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తాడు. ఇటీవల జగన్ పోలీసులకు వార్నింగ్ ఇస్తూ, మా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సముద్రాల వెనుక దాక్కున్నా వెళ్లి పట్టుకొస్తామంటూ ఓ డైలాగ్ కొట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ అభిమానులు ఈ 2 డైలాగ్స్ను ఒక వీడియోగా రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇలా పరోక్షంగా పుష్ప 2 సినిమాకు వైసీపీ మద్దతు పూర్తిగా ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే పుష్ప 2 ట్రైలర్ విషయంలో మెగా ఫ్యామిలీ స్పందించలేదనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు మరో వార్త వినిపిస్తోంది. సినిమా రిలీజ్కి ముందు మెగా కాంపౌండ్ హీరోల్లో కొందరు పుష్ప 2 ప్రమోషన్స్లో భాగమవనున్నారని, అల్లు అర్జున్తో కలిసి పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఈవెంట్కి చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఒకవేళ నిజంగా చిరంజీవి చీఫ్ గెస్ట్గా పుష్ప 2 ఈవెంట్కి వస్తే గనుక మెగా వర్సెస్ అల్లు అనే రచ్చ పూర్తిగా మరుగున పడిపోతుంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఇక పుష్ప 2 తర్వాత పుష్ప 3 కూడా ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పుష్ప 2కు ఎండ్ కార్డ్ ఎలా పడుతుందా అన్నది కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.